హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ వల్ల మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. చాలామంది ఇలాంటి జాబ్స్ ఇవన్నీ మీరు ఫేక్ అని అనుకుంటారు కదా. ఫేక్ అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వెబ్సైట్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. www.npctrust.government.in ఈ వెబ్సైట్లో మీకైతే డైరెక్ట్గా వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ప్రతి ఒక్కరు ఫేక్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరైతే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి అని చెప్తాను నేను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ బి విభాగంలో మనకి మేనేజర్ జాబ్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి ఆఫీసర్ గ్రేడ్ ఏ విభాగంలో మనకి అసిస్టెంట్ మేనేజర్ ఈ 2 జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ మీకైతే మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్. సో ఈ గ్రేడ్ అండ్ గ్రేడ్ బి విభాగంలో మీకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారని చెప్తున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే 16th January 2025 రిలీజ్ చేశారు. అండ్ ఈ అప్లికేషన్ మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసి 5th February వరకు ఉందని చెప్తున్నారు వాళ్ళు. అండ్ మీకు ఆ అప్లికేషన్ మీరు ఆన్లైన్లో ఫిల్అప్ చేసాక మీకు కాల్ లెటర్ అయితే వస్తుంది. ఆ కాల్ లెటర్ మీకు ఎప్పుడు వస్తుందో మీకైతే ఈమెయిల్ ద్వారా SMS ద్వారా అయితే తెలుస్తుందని చెప్తున్నారు. మీ ఆన్లైన్ అప్లికేషన్లో మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడు పెడతారంటే వాళ్ళు మనకి 25th February 2025 మన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఆన్లైన్లో మనకి. ఇంకా నెక్స్ట్ మీరు ఇంటర్వ్యూ phase 3 విభాగంలో చూసుకుంటే మీకు ఈమెయిల్ కానీ లేదంటే మీ వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యాక డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందో వాళ్ళైతే ఇన్ఫామ్ చేస్తారని క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ జాబ్కి మీ ప్రతి ఒక్కరు మీరైతే ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎటువంటి ఆఫ్లైన్ ద్వారా స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పంపకూడదని ఈ నోటిఫికేషన్ మనకైతే క్లియర్గా చెప్తున్నారు. గ్రేడ్ ఏ విభాగంలో మీరు అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ చూసుకుంటే మీరు జనరల్ వాళ్ళు చూసుకుంటే టోటల్గా మీకైతే 12 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో జనరల్ వాళ్ళు చూసుకుంటే 4 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 3 అండ్ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి వేకెన్సీ లేవు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 వేకెన్సీ. టోటల్గా మీరు జనరల్ విభాగంలో చూసుకుంటే మీరు స్ట్రీమ్లో టోటల్గా మీకైతే 12 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్కి. నెక్స్ట్ మీరు రిస్క్ మేనేజ్మెంట్ చూసుకుని దీని టోటల్గా మీకు అయితే 1 వేకెన్సీ ఉంది ఫ్రెండ్స్. నేను మీకు తమ్ముళ్ళలో చెప్పాను ఫ్రెండ్స్, మీ జాబ్కి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదని. సో మీరు చూసుకుంటే మీకు ఈ జనరల్ గ్రేడ్ స్ట్రీమ్ చూసుకుని టోటల్ దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. అండ్ రిమైనింగ్ రిస్క్ మేనేజ్మెంట్ కానీ లేదంటే ఇక్కడ చూడండి రిస్క్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఇక్కడ గ్రేడ్ బి మేనేజర్లో జనరల్ హ్యూమన్ రిసోర్స్ రిస్క్ మేనేజ్మెంట్. సో ఇవన్నిటికీ మీకైతే ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ దీంతో పాటు ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ కూడా మీకైతే ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే ఈ జనరల్ చూసుకుంటే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు మీరు. ఈ జనరల్ చూసుకుంటే మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెష్ 7 జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ బేసిక్ పే శాలరీ మీకు ఎంత వస్తుందంటే పర్ మంత్ 44,500 నుంచి మీకు బేసిక్ పే శాలరీ వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఇంకా నేను శాలరీ గురించి నేను అయితే డీటెయిల్గా చెప్తాను, వీడియో అక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. గ్రేడ్ బి మేనేజర్ జాబ్కి చూసుకుంటే మీకు మినిమం మీకైతే 25 years నుంచి 33 years ఉన్న ఎవరైనా జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి మినిమం మీకైతే ఖచ్చితంగా 4 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. హ్యూమన్ రిసోర్స్ చూసుకుంటే మీరు దీనికి కూడా మినిమం మీకు అయితే 4 years ఎక్స్పీరియన్స్ కావాలి ఫ్రెండ్స్. దీనికి కూడా సేమ్ అయితే 25 to 33 years అయితే చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ మీరు రిస్క్ మేనేజ్మెంట్ కూడా అంతే ఫ్రెండ్స్, సేమ్ ఏజ్. దీనికి కూడా మినిమం మీకు అయితే 4 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. సో నేను మీకు ఫ్రెషర్స్ కానీ లేదంటే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. నేను మీకు ఇందులో ఏం చెప్పానంటే మెయిన్గా ఇక్కడ చూడండి, ఓన్లీ నేను ఇందులో మీకు జనరల్ మాత్రమే చెప్పాను కదా. జనరల్ దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదని. అండ్ రిమైనింగ్ రిస్క్ మేనేజ్మెంట్ కానీ ఇందులో మళ్ళీ గ్రేడ్ బి మేనేజర్ విభాగంలో దీనికైతే ఎక్స్పీరియన్స్ కావాలి కదా. సో నేను ఎక్స్పీరియన్స్ అయితే ప్రజెంట్ వదిలేస్తాను, డీటెయిల్గా ఏం చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీరు గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ మీకైతే ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో దీనికైతే మినిమం మీకు ఏజ్ అనేది 21 నుంచి 30 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని ఈ నోటిఫికేషన్ క్లియర్గా చెప్పారు. అండ్ దీని క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ చెప్తున్నారు. ఇండియన్ డిసిప్లైన్ అని CA కానీ CFA CS FRM సో CMA MBA. సో ఇలా ఎవరైనా సరే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో మీరైతే జనరల్కి జాబ్కి అప్లై చేసుకొని ట్రై చేయండి మీరు. అండ్ రిమైనింగ్ దానికి అయితే ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అయితే అప్లై చేసుకోండి. హ్యూమన్ రిసోర్స్ కానీ సో ఉన్నాయి కదా రిమైనింగ్వి, రిస్క్ మేనేజ్మెంట్, జనరల్. సో ఇవైతే మీరు గ్రేడ్ బి విభాగంలో మీరైతే ఎక్స్పీరియన్స్ కావాలి. అదే మన గ్రేడ్ ఏ విభాగంలో అయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్, క్లారిటీగా చెప్తున్నాను. నెక్స్ట్ మీరు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ప్రకారం చూసుకుంటే మీరు ఖచ్చితంగా మీకైతే MS Word కానీ Excel కానీ ఖచ్చితంగా మీకు అయితే రావాలని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు మీరు క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ 1 పోస్ట్. అంటే మీరు ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ కానీ రెండిట్లో మీరు ఒకదానికి అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. సో మీరు 2 అప్లై చేస్తే మీ అప్లికేషన్ అనేది పర్మనెంట్లీ వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారు. గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు ఖచ్చితంగా మీకైతే ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఆన్లైన్ ఎగ్జామ్ మీకు ఎలా ఉంటుందంటే మీకు 2 పేపర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. పేపర్ 1 పేపర్ 2 అని. పేపర్ 1 వచ్చేసి మీకైతే 120 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మీకు పేపర్ 2 వచ్చేసి టోటల్గా మీకైతే 100 మార్క్స్ ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు.
అండ్ ఇక్కడ మీరు పేపర్ 1 చూసుకుంటే మీకు జనరల్ స్ట్రీమ్ వాళ్ళకైతే మీకు అయితే మెయిన్గా సబ్జెక్ట్స్ వచ్చేసి మీకు జనరల్ అవేర్నెస్ కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజన్ అండ్ అనలిటికల్ స్కిల్స్, కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫైనాన్స్, డేటా అనలిటిక్స్, స్టాటిస్టిక్స్. సో ఇందులో మీ టాపిక్స్తో మీకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. టోటల్గా మీకైతే 120 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి మీకు అయితే 90 మినిట్స్ ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ మీకు రిస్క్ మేనేజ్మెంట్లో చూసుకుంటే మీ పేపర్ 1లో మీకు అయితే సేమ్ ఇందులో కూడా అవే ఉంటాయి ఫ్రెండ్స్ సబ్జెక్ట్స్ అనేవి. దీనికైతే 120 మార్క్స్ 90 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుందని చెప్తున్నారు. జనరల్ స్ట్రీమ్లో చూసుకుంటే మీరు ముందుగా మీకు అయితే టాపిక్స్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్, కామర్స్, అకౌంటెంట్స్, మేనేజ్మెంట్, ఫైనాన్స్, డేటా అనలిటిక్స్, స్టాటిస్టిక్స్. నెక్స్ట్ అయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. సో టోటల్గా ఓవరాల్గా మీకు అయితే 120 క్వశ్చన్స్ ఉంటుందని చెప్తున్నారు. సో మీకు అయితే 120 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. డ్యూరేషన్ వచ్చేసి మీకు అయితే 90 మినిట్స్ ఉంటుందని చెప్తున్నారు. సాలరీ పరంగా చూసుకుంటే మీరు గ్రేడీ అసిస్టెంట్ మేనేజర్ వాళ్ళకైతే మీకు స్టార్టింగ్ 30 lakhs పర్ యానం అని చెప్తున్నారు. అంటే మీకు పర్ మంత్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 2.5 lakhs అయితే వస్తుంది పర్ మంత్ అనేది. ఇది గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు అయితే శాలరీ చాలా ఎక్కువైతే ఉంటాయి ఫ్రెండ్స్. శాలరీతో పాటు వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ మనకి ఏమేమి ఇస్తారంటే వాళ్ళు రూమ్, ఫుడ్, ట్రావెలింగ్, సో ఇవన్నీ మీకైతే వాళ్ళు అలవెన్స్ ఇస్తారని చెప్తున్నారు. సో ఇలాంటి అద్భుత అవకాశం అసలు మిస్ చేయకండి ఫ్రెండ్స్. మీరైతే సెంటర్స్ అనేది మనకి ఈ సెంటర్స్ ఇచ్చారు. సో ఈ సెంటర్స్లో మీరు ఎగ్జామ్ అనేది వెళ్ళేది రాయాలని చెప్తున్నారు వాళ్ళు. అండ్ వీళ్ళు ఇచ్చిన లొకేషన్ వెళ్ళి మాత్రం ఎగ్జామ్ రాయాలి. ఇన్ కేసు మీరు ఏదైనా డేట్స్ కానీ లేదంటే మీరు షెడ్యూల్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు వాళ్ళు ఇచ్చిన లొకేషన్లో మీకు కుదరకపోతే మీరు వేరే లొకేషన్లో చేంజ్ చేసుకోవాలన్నా సరే వాళ్ళైతే కుదరదని క్లియర్గా చెప్తున్నారు. సో మీరు పర్టికులర్గా వీళ్ళు ఇచ్చిన లొకేషన్ వెళ్ళైతే రాయాలి ఫ్రెండ్స్. అండ్ మీకు పోస్టింగ్ ప్రకారం చూసుకుంటే మీకు పోస్టింగ్ అనేది మనకి న్యూఢిల్లీ అని చెప్తున్నారు వాళ్ళు. సో ఇన్కేస్ మీకు జాబ్ వచ్చాక మీరైతే ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఉంటున్న సైడ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం దానికైతే ఉంటుందని చెప్తున్నాను. మీకు ఇంటర్వ్యూ టైమ్స్ అనే డేట్స్ అవన్నీ మీకైతే ఆన్లైన్లో మీరు అప్లై చేసాక మీకు పోస్ట్ ద్వారా లేదంటే మీకు ఈమెయిల్కి అయితే మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేస్తున్నప్పుడు ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇన్కేస్ మళ్ళీ మీరు పొరపాటున మీరు రాంగ్ ఇచ్చారనుకోండి, సో అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఒకసారి 1 or 2 times అయితే చెక్ చేసుకోండి మీరు ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్కి. ఎందుకంటే మీకైతే అడ్మిట్ కార్డ్ అనేది మీకు ఖచ్చితంగా ఈమెయిల్కి వస్తుంది ఫ్రెండ్స్, మీ డీటెయిల్స్ అవన్నీ. అప్లికేషన్ ఫీజు ప్రకారం చూసుకుంటే మీరు ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే మీకు 1000 rupees పే చేయాలి అప్లికేషన్ ఫీజు అనేది. అదే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్, ఉమెన్స్ వాళ్ళు ఎటువంటి ఫీజు లేదు ఫ్రెండ్స్, ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఫేక్ అనిపిస్తే ఒకసారి మీరు బాగా రీసెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి జాబ్స్ గురించి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ మన యూట్యూబ్ ఛానల్లో అన్ని జెన్యున్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. నాది స్మాల్ రిక్వెస్ట్, చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యున్ వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి. ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను మన యూట్యూబ్ ఛానల్లో. చాలామంది నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియట్లేదు అండ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను నేను మీ డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ అని ఒక లింక్ అయితే ఇస్తాను. లింక్ మీద ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయక మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రీడ్ మోడ్ ఉంది కదా, రీడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. దీంతో మీరు బాగా స్క్రోల్ చేయండి కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని మీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా. ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అదే మీకు డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే డైరెక్ట్గా అప్లికేషన్ మీద క్లిక్ చేసిన సార్ మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇది చూడండి సార్, చూసారు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయింది కదా. అలా డైరెక్ట్గా మీరైతే ప్రతి జాబ్ నోటిఫికేషన్ డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు మీరు. మీకు ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఎవరైనా సార్ జాయిన్ అవ్వండి. అండ్ వాట్సాప్ గ్రూప్లో మనకి ఏదైనా వాకిన్స్ ఉన్న హైదరాబాద్ ఖచ్చితంగా నేనైతే పోస్ట్ చేస్తుంటాను. సో ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చిందని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.